బట్ మీరు ఎందుకు ఈ వేరియంట్ తీసుకున్నారు? మీరు తీసుకున్న వేరియంట్ పేరు చెప్పండి, అండ్ ఈ వేరియంట్ ఎందుకు కన్సిడర్ చేశారు అది చెప్పండి. ఓకే, నేను తీసుకున్న వేరియంట్ అకాంప్లిష్డ్ ప్లస్. ఓకే, నేను ఎందుకు ఈ వేరియంట్ పర్టికులర్గా తీసుకున్నా అంటే దీనికన్నా ముందు అడ్వెంచర్ ఉంది, టాటా పంచ్ అడ్వెంచర్. ఓకే, దాంట్లో ఏంటంటే ఇప్పుడు మన స్క్రీన్ ఉంది కదండి, టచ్ స్క్రీన్ ఫిబి. ఓకే, సో అది వచ్చేసి చిన్న సైజు ఉంది. ఓకే, 8 ఇంచెస్ అనుకుంటాం దాని సైజు. ఓకే, ఇక్కడ 14 ఇంచెస్ ఇచ్చిండు. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఫోగ్ ల్యాంప్స్. ఓవర్వేమ్స్లో మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోనికి మనకు ఒక బటన్ లాగా ఇచ్చిండు. దాంట్లో ఏముండదు, జస్ట్ మన హ్యాండ్తోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, పుష్ స్టార్ట్ బటన్. పుష్ స్టార్ట్ బటన్ మీకు అది మీకు కావాలనిపించింది? అవును, అడ్వెంచర్లో కీతో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన వెనకాల వైపర్ ఉంటుంది కదా, రేర్ వైపర్. సో అదొకటి ఫీచర్ యాడ్ అయింది. నెక్స్ట్ ఆటో క్లైమేట్ ఏసీ ఇచ్చేది దీంట్లో. ఓకే, దాంట్లో మాన్యువల్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇవి కొన్ని ఫీచర్లు యాడ్ అయినాయి. ఒక 80,000 ఎక్స్ట్రా అయింది దీనికి. ఓకే, బట్ వర్త్ అండి కొంచెం. దాంతో పోల్చుకుంటే ఇవి బేసిక్ ఫీచర్స్ కాబట్టి కంపల్సరీ ఉండాలి అవును అని నాకు అనిపించింది, నా ఉద్దేశం.